టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ విచారించనుంది. విచారణకు హాజరు కావాల్సిందిగా దర్యాప్తు అధికారులు ఆయనకు ఇప్పుడే నోటీసులు జారీ చేశారు. అయితే తిరుపతి రావడానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఎర్విన సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి అక్కడ ఆయనను విచారించనున్నట్లు సమాచారం. కల్తీ నెయ్యి కేసులో దర్యాప్తు మొదలయ్యాక గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను ఇప్పటిదాకా విచారించలేదు. టీటీడీకి నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, కల్తీ ఎక్కడ జరిగింది, కల్తీ ఎలా చేశారు అన్న కోణంలోనే విచారణ కొనసాగింది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీపైనే దర్యాప్తు బృందం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పుడు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో కీలక వ్యక్తులను విచారించడంపై సిట్ దృష్టి సారించింది. ఇక నెయ్యి సరఫరాకు సంబంధించి ఎలా నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, వాటి అమలు చేసిన అధికారులు ఎవరు అన్న అంశాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ఎక్కువ కాలం పాటు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి కల్తీ నెయ్యి కేసులో 6 నెలలకు పైగా సిట్ ఆయనపై దృష్టి పెట్టింది. లోతుగా ఆరా తీస్తే బోలేబాబా డైరీ డైరెక్టర్లతో ఆయా ఏపీ కడూరు చిన్న అప్పన్న మంతనాలు సాగినట్టు, ఆర్థిక లావాదేవీలు నడిపినట్టు వెల్లడైంది. ఆయనకు 2 సార్లు విచారించిన సిట్ గత నెల 29న అరెస్ట్ చేసి రిమాండ్కు పంపింది. ఇక ఈ నెల 20న సిట్ సుబ్బారెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉండడంతో దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెయ్యి సేకరణకు టెండర్ నిబంధనలు సడలించడం దగ్గర నుంచి కల్తీ నెయ్యి గురించి తెలిసాక కూడా సరఫరా కొనసాగించడం వరకు గత ప్రభుత్వంలో టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాల్లో వైవి పాత్ర ఎంతవరకు ఉందనే విషయంపై సిట్ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక అలాగే బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో పిఏ చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో భారీ మొత్తాలు డిపాజిట్ కావడం వంటి వాటిపై కూడా ఆయన ప్రశ్నలు ఎదుర్కొనే ఆస్కారం ఉంది.